అయినా నేను ఇప్పుడు బలంగానే ఉన్నాను, బలహీనుడు అవ్వకూడదంటే ఏం చేయాలని ఫైనల్గా ఎవరికైనా క్వశ్చన్ ఉంటే ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడైతే నేను బలంగానే ఉన్నాను, బలహీనుణ్ణి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ ఒక్క ప్రశ్న. నేను బలహీనపడ్డాను, బలపడాలంటే ఏం చేయాలి అన్నదానికి ఇందాక చెప్పాను. జ్ఞాపకం చేసుకో, రిమెంబర్, మారుమనసు పొందు, రిపెంట్, మొదటి క్రియలు చేయి, డూ అని చెప్పాను. అయితే బలహీనులైన వారికి, బలంగా ఉన్న వాళ్ళందరికీ పనికొచ్చే ఒక మాట చెప్తాను. బలవంతులు పడిపోకూడదంటే, బలహీనులు బలపడాలంటే మన లైఫ్ స్టైల్ ఎలాగుందో అందరు పరిశీలించుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే మనం ఎవరితో ఎక్కువ జత కడుతున్నాం, మన సాంగత్యం ఎవరితో ఉంది. బయట ఉద్యోగం చేసే చోట కానీ, వ్యాపారంలో కానీ, స్కూల్లో కానీ, విద్యార్థులు అయితే కాలేజ్లో కానీ, ఎక్కడైనా సరే మన ఫెలోషిప్ ఎవరితో ఉంది. ఉద్యోగం చేసేటప్పుడు 10 మందితో కలిసి ఉంటాం, అది కాదు. మనం ఎక్కువగా ముచ్చట్లు, వినండి మాట, ఎక్కువగా ముచ్చట్లు, ఎక్కువగా సంభాషణలు ఎవరితో చేస్తున్నాం? లోకస్తులతో ఎక్కువగా చేస్తూ ఉంటే గుర్తుపెట్టు. లోకస్తులు అంటే ఎవరో చెప్పనా? దేవునితో సహవాసము లేనోళ్లతో. లోకస్తులు అంటే వ్యభిచారులు, దొంగలనే కదా నా ఉద్దేశం. దేవునితో, ఈ దేవునితో, బైబిల్లో కనిపించే దేవునితో, దేవునితో సహవాసము లేని వారితో మనం ఎక్కువ సహవాసం చేస్తే వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. అందుకే మనం బలహీనులయ్యేది. ఈరోజు అలాంటి సహవాసం ఎవరికైనా ఉందేమో చెక్ చేసుకోండి. 2, నేను ఎవరితో ఎక్కువ మాట్లాడనండి. అబ్బే, మా ఆఫీస్లో కూడా ఎవరితో మాట్లాడను, మా కాలేజీలో కూడా నేను ఎవరితో మాట్లాడను, నా పని నేను చేసుకుంటాను అని అంటారు కొంతమంది. నేను అడుగుతున్నా, ఏం పని చేసుకుంటారు? ఏం లేదండి, ఖాళీగా ఉంటే మొబైల్ తిప్పడమే, అంతే. ఖాళీగా ఉంటే మొబైల్ తిప్పడం, ఇది చచ్చిపోయేంత వరకు తిప్పడం 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 తిప్పడం, ఇది చచ్చిపోతుంది. మీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదు కదా విషయం ఏంటో. దీనితో ఎక్కువ సహవాసం చేసినా బలహీనులు అవుతారు. అది నా చెప్పే ప్రయత్నం. దీనితో ఎక్కువ సహవాసం చేసినా బలహీనులు అవుతారు. అంటే నేను ఎవరితో ఎక్కువ మాట్లాడనంటే మీరు మంచోళ్ళని చెప్పట్లా, అబ్బాయి అట్లా ఫీల్ కాకండి. ఆ మనుషుల కంటే డేంజర్ ఇది. మనం ఎవరితో ఎక్కువ మాట్లాడట్లేదంటే మనం మంచోళ్ళు అయిపోయామని కాదు, వాళ్ళకంటే దుర్మార్గమైన దీంతో సహవాసం చేస్తున్నాం కనుక. చూడండి, ఒక్కసారి ఒకటి స్టార్ట్ చేస్తే ఇంక వెళ్ళిపోవడమే 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 వెళ్ళిపోవడమే. ఇది 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 త్రికోణ సంబంధం, ఇది 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 ట్రయాంగులర్ రిలేషన్ ఇది. ఎక్స్క్యూజ్ మీ, మనము దేవునికి దూరం అవ్వడానికి ఇది కూడా ఒక శత్రువే. దీంతో చేద్దాం. మోకాళ్ళపై ఆయనతో సహవాసం చేద్దాం. అంటే ప్రార్థన. ఒకవేళ జీవితంలో మీకు మంచి అద్భుతమైన సలహాలు ఏమైనా దొరికాయంటే అది ఈరోజు దొరికినట్టే. ఇందాకనే ఒకటి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని వరకు మాత్రమే ఇదంతే, పనికిరాని దానికోసం ఇది వద్దు. మనము దేవునికి దూరం అవ్వడానికి మన దగ్గరే ఉన్న శత్రువులలో ఇది కూడా ఒకటి, మొబైల్. రెండు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు లోకానికి వచ్చింది మనల్ని చాలా ఉన్నతంగా చూడడానికి. అందుకే మన జీవితాలు కడిగాడు తన రక్తంలో, ఆయన వాక్యము చేత మన జీవితాలు కడుగుతూనే ఉన్నాడు, ఉదక స్నానం చేయిస్తూ. ఆయన రక్తంలో మన జీవితాలు కడుక్కున్న ఇక్కడ మనందరం మరింత భయముతో, భక్తితో ఆయనకు సమీపస్తులుగా ఉండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో అత్యంత అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో ఎప్పుడు మనం వారితోనే కదా ఉండవలసింది, దేవునితోనే మనం ఉండాలి. చనిపోయిన తర్వాత సహవాసము కోరుకునే మనము బతికున్నప్పుడు కూడా ఆ సహవాసాన్ని కోరుకోవాలి. అదే జ్ఞానవంతుల జీవితం అవుతుంది. ఆలోచించండి, మరింత
మెరుగైన జీవితం కోసం మనల్ని మనము దిద్దుకోవలసినవి ఏమైనా ఉంటే సరి చేసుకుందాం, మెరుగుపడదామని ఆహ్వానిస్తున్నాను. కొద్ది క్షణాల్లో ప్రభు బల్లలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆ బల్ల మీద నుంచి వచ్చే రొట్టె మరియు పానీయం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరమునకు రక్తమునకు సాదృశ్యం కనుక ఇప్పుడు విన్నటువంటి మాటలన్నిటిని నెమరు వేసుకుంటూ మనల్ని మనం ప్రశ్నించుకుంటూ భక్తితో ఈ యొక్క పరిచర్యలో పాల్గొందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.